సో అట్లా. సో కౌశిక్ కూడా సేమ్ నిన్న ఏకందీప్ చూసారు కదా, ఏకందీప్ మొత్తం హార్డ్వేర్ దాని రిలేటెడ్ అవన్నీ హ్యాండిల్ చేస్తాడు. ఇంకా కౌశిక్ వచ్చేసరికి ఏంటంటే మొత్తం ఇంకా ప్రోడక్ట్కి సంబంధించిన ఏదైతే ఇది ఉంటుందో, ఏది ఇష్యూస్ కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ లేకపోతే దాన్ని ఏమంటారు ప్రాజెక్ట్ మేనేజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటాడు అనమాట కంపెనీలో. సో కౌశిక్ మరి యూఎస్ వెళ్ళకుండా కెనడాకి ఎందుకు వచ్చావు అంటే, ఆ టైంలో యూఎస్కి లాస్ట్ 2013 నుంచి ఫుల్ క్రేజ్ ఉంటుండే. 2014 నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరు యూఎస్ అని చెప్పి వెళ్ళేటోడు కదా. మరి యూఎస్ వెళ్ళకుండా కెనడాని ఎందుకు చూస్ చేసుకున్నావు? సిటిజన్షిప్ కోసం. మరి అంత నిజాలు చెప్పేస్తే అట్లా, మరి నిజాలు కాకుండా డబ్బుల కోసం అని చెప్పాలంటే ప్రతి ఒక్కటి అట్లనే ఉంటుంది మూతి మీద, యూఎస్ కంటే ఎక్కువ వస్తున్నాయి డబ్బులు అని చెప్పి. సో క్లారిటీగా సిటిజన్షిప్ కోసం అని చెప్పా. ఓకే. సో సిటిజన్షిప్ తీసుకొని ఏం చేద్దాం అనుకున్నావు? ఇక్కడే సెటిల్ అవుదాం అనుకున్నావా లేకపోతే వేరే చోటుకి ఎటన్నా వెళ్దాం అనుకున్నావా? మాక్సిమం ఇక్కడనే. ఎందుకంటే సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ సెటిల్ అవ్వడం ఎందుకు? అవును, అది కూడా కరెక్టే. దట్స్ ఎ పాయింట్. సో ఎట్లా అంటే ఎవరు సజెస్ట్ చేశారు నిన్ను కెనడా వెళ్ళాలి అని, లేకపోతే నువ్వేమన్నా వెతుక్కున్నావా? లేదు, బేసిక్గా ఆల్రెడీ మా మామయ్య ఆస్ట్రేలియా వెళ్ళి సిటిజన్షిప్ తీసుకున్నాడు, అక్కడనే ఉంటున్నాడు. సో ఆయన అప్పట్లో యూఎస్ అండ్ కెనడా అంటే లేదు కెనడాకి ట్రై చేయి, కానీ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఒకవేళ నీకు కెనడా అప్పుడు నచ్చకుంటే అప్పుడు వేరేది ఏదైనా ఆలోచించవచ్చు, నచ్చితే ఇంకా అక్కడనే నువ్వు ట్రై చేయొచ్చు. ఫర్దర్ బ్యాక్ ఒకవేళ నువ్వు డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఇండియాకి వచ్చేస్తా అంటే వచ్చేసే, అట్లీస్ట్ నీ దగ్గర ఒక భరోసా ఉంటుంది కదా, ఇండియాలో సెట్ అవ్వకపోతే మళ్ళీ వెళ్ళడానికి ఎక్కడికన్నా అని చెప్పాడు. కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే యూఎస్లో ఎప్పుడు వెళ్ళగొడతాడో తెలియదు. ఒకవేళ వెళ్ళగొట్టకపోయినా ఎవ్రీ 5 years మనం వీసా ఎక్స్టెండ్ చేసుకుంటూ కూర్చోవాలి. అది ఎప్పుడు పిక్ అవుతుందో అది లేదు, ఆ టెన్షన్స్. మళ్ళీ ఆబ్వియస్గా డబ్బులు ఎక్కువ వస్తాయి కానీ అట్ ద సేమ్ టైమ్ టెన్షన్స్ ఇంకెక్కువ ఉంటాయి. సో ట్రూ. మరి ఓకే, మరి ఆస్ట్రేలియా ఎందుకు చూస్ చేసుకోలేదు? అప్పుడు మీ బాబాయ్ ఆస్ట్రేలియా సిటిజన్షిప్ ఆపేశారుగా. అంటే ఇప్పుడు లేదా? 2008 నుంచి ఎప్పుడో ఆపేశారు దాన్ని. నీకు ఎక్స్టెన్షన్స్ కూడా వస్తలేదు. ఎందుకు మా ఫ్రెండ్ ఉన్నాడు కదా శ్రీకరణ్ సందీప్. అంటే ఇప్పుడు ఏంటి పిఆర్ ఎక్స్టెన్షన్స్ కూడా రావట్లేదా? అసలు పిఆర్ అనేది ఇస్తలేరంటే పిఆర్ ఎక్స్టెన్షన్ వరకు వెళ్ళినావు. అవునా? నువ్వేంటి ఒకసారి స్టూడెంట్ అయిన తర్వాత, నీ స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు నీకు ఇప్పుడు వర్క్ పర్మిట్ కూడా ఇస్తలేరు. అవునా? మాక్సిమం వర్క్ పర్మిట్ కూడా క్యాన్సిల్. లేకుంటే సందీప్ వచ్చేవాడే కాదు ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీ ఫ్రెండ్ వచ్చేవాడు కాదన్నా. ఓకే, మరి ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఎవడని వెళ్తే చదువుకోవడానికి అంతే, చదువు టైంలో నేను సంపాదించుకోవడానికి. ఎందుకంటే వాడికి మనకి డిఫరెన్స్ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు యావరేజ్ సాలరీ 17.5, అక్కడ 25. ప్రాబ్లం ఏంటంటే అక్కడ అన్ని ఎక్కువనే. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఫుడ్ అయినా సరే, వేరే వాళ్ళు కొట్టే బత్తి అయినా సరే కాస్ట్లీ. అంటే ఇప్పుడు మనకి కెనడాతో కంపేర్ చేసుకుంటే ఎట్లా కాస్ట్లీ అంటాం? నేను వేజెస్ కూడా హై ఉంటాయి కదా. నేను ఇప్పుడు కస్టమర్ దాంట్లో పని చేశా కదా, ఇది కన్వీనియన్స్ స్టోర్లో. సో రఫ్గా ఇప్పుడు కన్వీనియన్స్ స్టోర్లో ఎక్కువ సేల్ అయ్యి ఏంటి, డ్రింక్స్ అండ్ సిగరెట్లు. అది ఎట్లా మనం తాగం అనుకో. సో సిగరెట్లు బేసిక్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక సిగరెట్ ప్యాకెట్ 17.50 ఉంటుండే, ఎంత ఉందో నాకు తెలియదు. అట్ ద సేమ్ టైం నేను అప్పుడు వాటితో మాట్లాడినప్పుడు ఇక్కడతో అక్కడ $25 చాలా ఎక్స్పెన్సివ్ గా అట్లయితే. సో బేసిక్ గా వాడు ఒక గంట జీతం అనుకో $25 వస్తుంది అనుకో, సిగరెట్స్ లకి వెళ్ళిపోతుంది. ఇంట్రెస్టింగ్. కాకపోతే అక్కడ మందు చీప్ అంట. ఇది ఆస్ట్రేలియాలో మందు ఒకటి చీప్, మనకు మందు కొంచెం కాస్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ జానీ వాకర్ బాటిల్ ఉంటుండే, మనకి ఇప్పుడు 70 ఎంత 65 ఎంత పడుతుంది కదా. లాస్ట్ టైం ఎప్పుడు చూసాను గుర్తులేదు నాకు. వాడు స్పీకర్ చెప్పడం ప్రకారం అయితే ఇక్కడ మీకు కాస్ట్లీగా ఉందిరా, అక్కడ మాకు $30 $35 వస్తుండే అని చెప్పిండు. సరిపోయింది. ఇప్పుడు ఫుడ్ అయినా సరే మనకి యాక్చువల్గా ఫుడ్ ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఇండియన్, అక్కడ కొంచెం తక్కువ. ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్, అది మాత్రం ఒప్పుకోవచ్చు. అసలు ఇంకోటి ఏంటి అన్నట్టంటే, మేము ఇప్పుడు యూఎస్ పోవడానికి ఇంకో మెయిన్ కారణం ఏంటంటే 3 విషయాలు. ఒకటేమో పెట్రోల్ కొట్టించుకోవడానికి, పెట్రోల్ ఖర్చు పెట్టి పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తున్నాం. ఏది సిఆర్కి వెళ్తున్నాం అది చెప్పు. సెకండ్ ఏంటంటే ఫుడ్ తినడానికి. పెట్రోల్ ఎందుకు అక్కడ కొట్టించుకుంటున్నాం అది చెప్పు. దానికి పెట్రోల్ ఎందుకు కొట్టించుకుంటున్నాం అంటే
అక్కడ చీప్ దొరుకుతుంది కాబట్టి. మా దగ్గర పెట్రోల్ మంచిగా వాడు ఆ టిల్లు సినిమాలో అంటాడు కదా, లాంగ్ ఐరన్ రాడ్ మాకు ఇక్కడ దింపుతారు ఇక్కడ పెట్రోల్ కంపెనీ. దాంట్లో ట్యాంక్ ఫుల్ చేయాలంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 70 to 100. 70 to 100 లేదు 130 140 ఈజీ అవుతుంది. 140 అదే అక్కడ అయితే 50 or 60 USD లో అయిపోతుంది. ఎగ్జాక్ట్. కన్వర్ట్ చేసుకుంటే కూడా 90 కెనేడియన్ అంతే. ఇక్కడ ఏంది అన్నట్టు మినిమం 120 130 పెట్టాల్సి వస్తుంది కంపల్సరీ. అట్లా కెనడాకి వచ్చావు. సో కెనడాకి వచ్చే ముందు నువ్వు ఎట్లా కన్సల్టెన్సీ అప్రోచ్ అయ్యావా, లేకపోతే నీకై నువ్వే రీసెర్చ్ చేసావా, లేకపోతే ఎట్లా హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? మా మామే కన్సల్టెన్సీ పెట్టాడు. నేను చెప్పాను ఆస్ట్రేలియా, ఆయన ఇండియాలో ఉన్నాడు 1.5 year అని చెప్పి. ఇండియాలోనే కన్సల్టెన్సీ పెట్టాను. ఇండియాలో కన్సల్టెన్సీ పెట్టారు. అదే కన్సల్టెన్సీ నుంచి మనం వచ్చేసాం. ఓకే, వెరీ నైస్ వెరీ నైస్. మరి ఈ కోర్స్ ఏది చూస్ చేసుకున్నా ఇక్కడ? అంటే నీది బీటెక్ అయిపోయింది కదా ఇండియాలో బీటెక్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాము. తర్వాత సైబర్ సెక్యూరిటీ NYITలో అప్పుడు PNP ఇస్తుండే మనకి. ఓకే, నీకు PNP ఉందన్నమాట. సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్కి PNP ఇస్తుండే బేసిక్గా. కాకపోతే మనం PNP తీసుకోలేదు, ఎందుకంటే PNP ఇస్తున్న టైంలో 6 months నుంచి 1.5 year 2 years వరకు తీసుకుంటుండే. సో మనం రఫ్గా 1 year జాబ్ చేసి వేసేసుకున్నాం వెంటనే PR. సో PNP అంటే ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ అనమాట. సో ఇక్కడ మనకి 10 provinces ఉన్నాయి కదా. సో ప్రతి ప్రావిన్స్ వాటి ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ తీస్తారు బయటికి. సో అదేంటి అన్నట్టంటే, సో ఒకవేళ మీకు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అన్నట్టంటే ఫెడరల్ గవర్నమెంట్ డైరెక్ట్గా మీరు మీ స్కిల్స్ని బట్టి మీ ఎడ్యుకేషన్ దాన్ని బట్టి మీకు అది ఇచ్చేస్తుంది అనమాట. సో PNP ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ మీకు ఇక్కడ లోకల్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది కదా, అది మీకు స్పాన్సర్ చేస్తుంది అనమాట. సో ఇతను వచ్చిన కోర్స్ ఏంటి అన్నట్టంటే సైబర్ సెక్యూరిటీ. NYIT అని చెప్పేసి ఒక కాలేజ్ ఉంది ఇక్కడ బ్రిటిష్ కొలంబియా వ్యాంకూవర్లో. సో ఆ కాలేజ్లో ఏంటంటే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ వరకు స్టార్టింగ్లో PNP తీసేస్తారు. ఓకే, ఈ ఇయర్ స్టార్టింగ్ వరకు PNP ఉండింది, దాన్ని మళ్ళీ వాళ్ళు తీసేశారంట. సో ఆ కోర్స్కి వచ్చిన ప్రతి ఒక్కడికి స్ట్రైట్ అవే కేక్ వాక్ PR అనమాట, అది పర్మనెంట్ రెసిడెన్సీ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారు అన్నట్టంటే ఇప్పుడు అన్ని గొర్రెలాగా వచ్చేస్తున్నారు కదా, సో దానివల్ల తీసేశారంట దాన్ని కూడా. బేసిక్గా NYITకి ఇప్పటి వరకు ఎందుకు ఉంచారు అంటే అది గ్లోబల్ కాలేజ్. మెయిన్ కాలేజ్ వచ్చేసి US లో ఉంది. మిగతా అన్ని కాలేజెస్ ఇక్కడ అబుదాబి, చైనా వాటన్నిటిలో ఉంది. సో అందుకనే మన ఇక్కడ బేసిక్ మన UBC లేకుంటే ఇట్లా కాలేజెస్ కెనడా కాకుండా దానికి ఇచ్చారు PNP ఆప్షన్. లేకుంటే దానికి కూడా PNP వచ్చేది కాదు. అంటే గ్లోబల్ కాలేజ్ అని చెప్పేసి ఇచ్చారు అని అంటావు అంతేనా? అది ఎక్కువ వేరే వేరే కంట్రీస్ లో ఉంది ఆ కాలేజ్ బ్రాంచెస్ అని చెప్పి ఒకదానికి ఇచ్చాను. కానీ ఇప్పుడు రెడ్యూస్ అయిపోయింది ఇక. ఇప్పుడు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. అడ్మిషన్స్ దొరకట్లేదు కదా నువ్వు చదివిన కాలేజ్ లో. ఇప్పుడు అడ్మిషన్స్ పెంచారు యాక్చువల్ గా. నేను వచ్చే టైంలో IELTS రాస్తే సరిపోతుంది. ఇప్పుడు IELTS ప్లస్ మన USD కూడా రాయాలి, GR. ఇంకొకటి ఏంటంటే మేము వచ్చినప్పుడు బ్యాక్ ఇన్ అంటే 10 years ముందు ఎట్లుండేది అంటే ఉట్టి టోఫెల్ రాస్తే సరిపోయేది. టోఫెల్ కానీ IELTS కదా, అవి రాస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది అన్నట్టంటే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్కి మీరు ఇది కూడా రాయాల్సి ఉంటుంది. ఏంటి అన్నట్టంటే మన GRE కానీ GMAT కానీ, ఒకవేళ మీరు మా మేనేజ్మెంట్ స్టడీస్కి వస్తే నాకు తెలిసి ఆ టైంలో నేను రాశాను, GMAT రాశాను కానీ GMAT కాదు GRE రాసినట్టున్నా, వాళ్ళది కన్సిడరే చేయలేదు. UCWకి వచ్చిన అనమాట నేను. సో అట్లా దాని గురించి మళ్ళీ ఒక వీడియోలో చెప్తా. సో ఫైనల్లీ కెనడాకి వచ్చేసావు. కెనడాలో నీకు ముందు ఎవరైనా తెలుసా, లేకపోతే నువ్వు అట్లనే వచ్చేసినావు? తెలుసు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి తెలుసు. సో వాళ్ళతో వచ్చాను. తర్వాత ఇంకా తెలుసు కాలేజెస్ అవన్నీ, ఇంకా అట్లా సెట్ అయిపోయి. వెరీ నైస్ వెరీ నైస్. సో మరి నువ్వు ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఎందుకు సెటిల్ డౌన్ అవుదాం అనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ దాంట్లో కాకుండా మనకి వేరే దాంట్లో ఇక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తారా? సాఫ్ట్వేర్ దాంట్లో కాకుండా వేరే ఇస్తా అంటే చెప్పిపోతా, నాకేం లేదు. నీకు వెంకీ సినిమా ఐడియా ఉందా? దాంట్లో అంటాడు కదా, పని చెయ్యి ఫలితం ఆశించకని చెప్పేసి. మరి అదే ఇప్పుడు అందుకే పని చేస్తున్నా, ఫలితం కూడా ఆశిస్తున్నా. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ అట్లనే ఉంది. మరి సాఫ్ట్వేర్ దాంట్లో కాకుండా వేరే దాంట్లో ఎందుకు చేస్తుంటే, మరి దాంట్లో వచ్చే జీతం ఇంకా వేరే దాంట్లో ఇస్తలేడు మనకి. మై గుడ్నెస్. కన్స్ట్రక్షన్లు ఇస్తాడంటే వాడు చేసే నానా సాకిరికి మనం ఎందుకు పోతాం? వాడికి కన్స్ట్రక్షన్ మన వల్ల కాదులే. మరి అది అయిపోయాయి. అయితే ఇంకోటి ఏంటి అన్నట్టంటే, సరే వచ్చావు ఇక్కడికి, నువ్వు పార్ట్ టైం ఏం చేసినావు ఇక్కడ? అంటే పార్ట్ టైం ఇప్పుడు నువ్వు చదువుకునే టైంలో 2 years నువ్వు ఖచ్చితంగా నువ్వు అది చేసే ఉంటావు కదా. కన్వీనియన్స్ స్టోర్లో చేసావు. మరి అదే చెప్పా కదా, అందుకే కదా నాకు ఆ ప్రైసెస్ కొడుతున్నాయి, డ్రింక్స్ ప్రైసెస్ కానీ లేకుంటే అవి కానీ. సో మరి కన్వీనియన్స్ స్టోర్లో చేసినావు. సో మరి ఎట్లా అంటే నీకు 2 years చేసావు కదా,
సో నీకు అది కన్వీనియన్స్ స్టోర్లో జాబ్ తెచ్చుకోవడం ఈజీ అయిందా పార్ట్ టైంకి, లేకపోతే లేదా? అది మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకునేది కాదు కదన్నా. ఎవరైతే నన్ను ఇక్కడ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో, బేసిక్గా డాడీ వాళ్ళ అదే అంకుల్ వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళు పెట్టించారు మనల్ని. ఓకే సరే, దిస్ క్వశ్చన్ ఈస్ ఫర్ యూ. ఎట్లా అంటే ఒకవేళ ఎవరన్నా రెఫరెన్స్ లేకుండా కానీ లేకపోతే ఎవరు తెలియకుండా కానీ ఇక్కడికి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది, లేకపోతే ఎంత ఈజీగా తెచ్చుకోవచ్చు వాళ్ళ జాబ్స్కి? అంటే పార్ట్ టైం, ఫస్ట్ పార్ట్ టైం నుంచి స్టార్ట్ చేద్దాం, తర్వాత ఫుల్ టైంకి వెళ్దాం. అప్పుడు కన్వీనియన్స్ స్టోర్లో వాటిలో ఎవరు తెలియకుండా అంటే కష్టము. మ్యాక్సిమం టిమ్ హార్టన్స్ ఇక్కడ లోకల్ కంపెనీస్ ఉంటాయి చూసా, పెద్ద పెద్దవి, వాటిల్లో దొరికే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనోళ్ళు పెట్టిన దాంట్లో కానీ లేకుంటే వేరే కంట్రీస్ వాళ్ళు పెట్టుకున్న షాప్స్లో కానీ దొరకడం కొంచెం కష్టం అవుతుంది. అండ్ శాలరీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఉంటారా, ఏమైనా లేపేస్తారా అన్నది ఒక ప్రాబ్లం ఉంటుంది. అదే రిఫరెన్స్ ఇస్తే వాళ్ళు ఏమైనా తప్పు జరిగినా కూడా అరే భయ్ మీ వాళ్ళు నిన్న పెట్టుకున్న ఇట్లా, సో ఏంది ఇది అని మన సైడ్ రావచ్చు అంతే. ఓకే, గాట్ ఇట్. సో మొత్తానికి అలా అన్నమాట. సో మరి ఇంట్రెస్టింగ్. మరి ఇంకోటి నేను వినింది ఏంటి అన్నట్టు, ఇప్పుడు మీ స్కూల్ బోర్డ్స్ ఉంటాయి కదా, నోటీస్ బోర్డ్స్, దాని మీద కూడా పార్ట్ టైం జాబ్స్ గురించి పెడతారు అన్నట్టు నేను. పార్ట్ టైం జాబ్స్, తర్వాత నీకు జాబ్ ఫేర్ అన్ని పెడతారు వాళ్ళు. నువ్వు ఏంటి అంటే రిజిస్టర్ చేసుకుని వెళ్ళడం అంతే. మరి అట్లాంటప్పుడు అంటే అది ఒక బెస్ట్ వే ఆఫ్ ప్రాక్టీసా? ఒకవేళ ఎవరికి ఏమి తెలియదు అనుకో, స్కూల్కి వెళ్ళి స్కూల్లో ఏంటంటే స్టూడెంట్ సర్వీసెస్ ఉంటుంది, వాళ్ళు హెల్ప్ చేస్తారు నీకు ఇన్ టర్మ్స్. అంటే అది పార్ట్ టైం కోసం కాదు, నీకు ఫుల్ టైం కోసము వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంటే ఈ జాబ్ ఫేర్ ఉండి ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ నీకు నచ్చిన కంపెనీలో ట్రై చేయని చెప్పి హెల్ప్ చేస్తారు. అంతకుమించి ఫర్దర్గా ఏం చేయరు, జస్ట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా తెచ్చుకోవాలని టిప్స్ చెప్తారు అంతే. ఓకే, పార్ట్ టైమ్స్ అంటే పార్ట్ టైమ్స్ అసలు వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. పార్ట్ టైమ్స్ నువ్వు ట్రై చేయాలి, లేదా కాలేజ్ ఒకవేళ నువ్వు నీ టీచింగ్ స్టాండర్డ్ కానీ లేకుంటే నువ్వు చదువుకునే స్టాండర్డ్ కానీ హై ఉంటే వాళ్ళు టీచింగ్ అసిస్టెంట్ జాబ్స్ ఇస్తారు. ఓకే, ఇంట్రెస్టింగ్. సో మరి ఓకే, అర్థమైంది. అండ్ దీని తర్వాత అంటే 2 years నీకు స్టూడెంట్ టైంలో ఉన్న జర్నీ ఎలా ఉండేది? అంటే నీకు లాంగర్ అవర్స్ చేసేవాడువా, లేకపోతే నీకు స్కూల్ టైంకి అంటే నువ్వు సైబర్ సెక్యూరిటీ మాస్టర్స్ చేసావు కదా, సో ఆ టైంకి ఈ పార్ట్ టైంకి నీకు సింక్ అయిందా? ఆ టైంకి సింక్ అయిపోయింది, తెలుసుగా మనం ఎట్లా చేసేటోళ్ళము. ఇంకా ఫర్దర్గా ఎందుకు కానీ, సో అది సెట్ అయిపోయింది. లేదు అంటే ఆఫ్ కోర్స్ దాన్ని ఏమంటారు అన్నట్టు, ఇది డెఫినెట్లీ దాన్ని ఏమంటారు అన్నట్టు స్ట్రెయిన్ అయితే ఉంటుంది, లేకుండా అయితే ఉండదు కదా. సో ఎట్లా మేనేజ్ చేసేవాడు నువ్వు? అంటే ఇప్పుడు వర్క్ ప్లస్ అంటే మా కన్వీనియన్స్ లో మా బాగా మంచోడు యాక్చువల్గా, అంటే ఓనర్ బేసిక్గా అక్కడనే చదువుకొని ఇచ్చేటోడు. సో ఎక్కువ రష్ లేనప్పుడు అక్కడనే అసైన్మెంట్ చేయడం కానీ దాన్ని చేయడం కానీ చేసేటోడు. సో అట్లా సెట్ అయిపోయింది. వేరే వాళ్ళకి ఆప్షన్ ఉంటుండే కాదు, వాళ్ళ ఇంటికి వచ్చి కంపల్సరీ చేసుకునేటోళ్ళు. నాది కూడా సేమ్ అంతే కేసు అండి. నేను కూడా కన్వీనియన్స్ స్టోర్లో చేసినప్పుడు ఏమైందంటే 3 years స్టూడెంట్ టైంలో మేము పనిచేసే ఓనర్ ఎవరైతే ఉండేవాడో ఆయన పాకిస్తాన్ అతను అనమాట. మీ బాయ్ కూడా పాకిస్తాన్ అతను బాగా సపోర్ట్ చేశాడు. ఏంటంటే రాత్రిపూట షిఫ్ట్స్ కాబట్టి నువ్వు కావాలంటే నువ్వు చేసుకో, నువ్వు చదువుకో, ఏం ప్రాబ్లం లేదని చెప్పేవాడు అనమాట. సో అట్లా ఒకటి మనకి బాగా హెల్ప్ అయింది. ఏంట్రా నాయన ఈ రష్ మనకి. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది? ఇక్కడ నుంచి ఒక 3 hours ఉంది. కాదు నేను అంటుంది ఇక్కడ నుంచి బార్డర్కి ఎంత దూరం ఉంది అని. అయిపోయింది, 1 kilometer యునైటెడ్ స్టేట్స్ ఉంది. సో మళ్ళీ ఫైనల్లీ మీ బాయ్ దగ్గర జాబ్ చేసావు, అంతా సరిపోయింది. సో కోర్స్ వర్క్ ఎట్లా ఉండేది? ఎందుకంటే నువ్వు చేసింది మాస్టర్స్ కదా. సో మాస్టర్స్లో ఏంటి అన్నట్టు చచ్చినట్టు నువ్వు ఒక 16-17 సబ్జెక్టులు చదువుకుంటావు అంతేనా? మరి ఎట్లా కోర్స్ వర్క్ ఎట్లా ఉండేది? నువ్వు నీ సొంతంగా చేసుకున్నావా లేకపోతే బయట ఎవరికి నుంచి చేయించినావు? ఎందుకంటే ఈ మధ్య మస్తు ట్రెండ్ ఫాలో అవుతారు అందరు. ఏంటి అన్నట్టు బయట ఇచ్చి చేపిస్తారు అనమాట. బయట ఇచ్చి చేపించేంత డబ్బులు వస్తలేదు సార్, ఇక్కడ మనమే చేసుకోవాలి, ఆన్లైన్లో అవన్నీ ఎత్తుకొని చేసుకోవాలి. ఓకే, మనం కొట్టే షిఫ్ట్లకు మనం వచ్చేదానికి మనకి కట్టుకోవడానికి అదేంటి బిల్లు అవన్నీ వాటికే సరిపోయేవి. ఇంకేట చేయించేటోళ్ళం బయట డబ్బులు ఇచ్చి. సో బేసికలీ ఏంటి అన్నట్టు ఆ టైంలో ఇప్పుడు మనము స్టూడెంట్గా వచ్చినప్పుడు ఏమవుతుంది అన్నట్టు మనము ఎక్స్పెన్సెస్కి డబ్బులు తెచ్చుకోం ఫస్ట్, ఓకేనా? సో మనం ఇక్కడే పార్ట్ టైం జాబ్ చేసేసి ఎక్స్పెన్సెస్కి డబ్బులు సంపాదించాలని చెప్పే మైండ్ సెట్తో ఉంటాం. సో అలానే ఒక్కసారి జాబ్ వచ్చింది అంటే మనం ఏం చేస్తామంటే దాన్ని ఏమంటారు అన్నట్టు జర్రీ పట్టుకొని పిలిచినట్టు పిలుస్తాం అనమాట ఆ జాబ్ని. అంటే ఏంది అన్నట్టు ఇంకా మొత్తం ఫుల్
ఫుల్గా వర్క్ చేసుకుంటా దాంట్లో నుంచి వచ్చే మనీ మొత్తం మన ట్యూషన్ ఫీజులు కట్టుకుంటా, దాని తర్వాత మళ్ళీ మన రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటా, కొద్దిగా సేవ్ చేసుకుంటా మనం ఉంటాం అన్నమాట ఇక్కడ. సో దానివల్ల మనోడు చెప్పేది కూడా అంత ఏంటంటే అంత డబ్బులు ఆ టైంలో వచ్చేటివి కాదు కాబట్టి బయట ఇచ్చి చేయించుకునేంత అది లేదు. నువ్వు ఆ టైం అంటే ముసలోళ్ళు అనుకుంటారు మనకి. ఆ టైం అంటే 2017 అంతలే 2000. సో మొత్తానికి అట్లా సెట్ అయిపోయింది అంటావు నీ కోర్స్. సో మరి దాని తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత నీ జాబ్ జర్నీ ఎట్లా ఉండింది? అంటే ఎట్లా అంటే హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ జాబ్? అంటే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే ఏంటంటే ఇట్లా మొత్తం అసలు ఎంత ట్రై చేసినావు, ఏంది కథ, ఏం సంగతి, మొత్తం ప్రాసెస్ చెప్పు. బేసిక్గా జాబ్ అయిపోయిన తర్వాత వేరే జాబ్ ఎత్తుక్కోవడానికి నేను వీటికి వెళ్ళాను, సెక్యూరిటీ దానికి. దాంట్లో డబ్బులు మంచిగా వచ్చాయి కూడా దాంట్లో చేసుకుంటున్న టైంలో అప్లై చేశాను చాలా వాటికి. ఇంటర్వ్యూస్ అయ్యాయి. తర్వాత దీంట్లో ఇంటర్వ్యూ పడ్డది. ఇంటర్వ్యూ చేసింది నువ్వు కాకపోతే నా దరిద్రానికి మైకిల్ కూడా వచ్చాడు ఇంటర్వ్యూ. అరే అది చెప్పకరాయిడా, ఏమన్నా అది క్యాన్సిల్ చేయమని. కానీ సరే. సో బేసికల్లీ ఏంటి అన్నట్టు లక్కీగా మనోడు అప్లై చేసినప్పుడు ఏంటంటే వీడి ఇంటర్వ్యూర్ నేనే అనమాట. ఇది చెప్పినా కదా, రెఫరెన్సెస్ త్రూ మొత్తం కెనడా అంతా ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు మీరు ఏడికి పోయినా కూడా, ఈవెన్ మా క్లయింట్స్ కానీ లేకపోతే ఏమన్నా కూడా ఎటు పోయినా కూడా ఒకటే మాట, ఓకే వాళ్ళ దాంట్లో ఆపర్చునిటీ బాగుందా, మా దాంట్లో ఆపర్చునిటీ బాగుందా, ఓకే మీ దాంట్లో బాగుంది, ఓకే మనం తెలుసు, ఓకే నెమ్మది స్లోగా మాట పెరుగుతుంది, రెఫరెన్సెస్ వస్తే పోతారు. సో అట్లా ఆ టైంలో ఏంటి అంటే లక్కీగా మా ఆఫీస్లో ఏంటి అన్నట్టు మాకు ఇంకోటి ఏంటి అన్నట్టు మా కంపెనీలో ఎట్లా ఉండేది అన్నట్టు ఆ టైంలో మా క్లయింట్స్ అందరూ కూడా 80% ఏషియన్స్ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే మేము ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ తయారు చేస్తాం కదా. సో 80% ఏషియన్స్ ఉండేసరికి ఏమైపోయింది అన్నట్టు లాంగ్వేజ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అయింది. అంటే ఎట్లా అంటే ఒక మనకి పంజాబీ, హిందీ ఇవి కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయినాయి అనమాట. సో దానివల్ల ఏమైపోయింది, మనకు ఖచ్చితంగా మనం ఒక ఇండియన్ ఆరిజిన్ పర్సన్ని మాత్రమే ఇండియన్ ఆరిజిన్ ఆర్ పాకిస్తానీ ఆరిజిన్ పర్సన్ మాత్రం తీసుకుంటే మనకి బెనిఫిట్ అవుతుంది. సో ఇంకోటి ఏంటి అన్నట్టు ఆపర్చునిటీస్ ఉన్నాయి అందులో. మనోడి గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది కాబట్టి సో ఆన్లైన్ అప్లై చేయు అని చెప్పేసి చెప్పాం. సో మనోడు ఆన్లైన్ అప్లై చేశాడు. మనకి లక్కీగా ఏంటి అన్నట్టు నేను ఆ టైంలో యూజువలీ ఎట్లా ఉంటుంది అన్నట్టు మా CEO కానీ లేకపోతే వీళ్ళు కానీ ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. లక్కీగా నేను ఆ టైంలో నేను అవైలబుల్గా ఉన్నాను అనమాట. సో నేను ఇంటర్వ్యూ చేశాను మనోడిని. ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్ళీ మనోడికి యూజువల్లీ ఏం టెస్టులు పెడతారని నేను చెప్పను. యూజువల్లీ ఏంటంటే జస్ట్ HR రౌండ్ తీసుకున్నాను నేను. అయిపోయిన వెంటనే మా CEO వచ్చి మనోడికి 2-3 టెస్టులు పెట్టాడు అనమాట, ఆన్లైన్ టెస్టులు. అవి నేను రివీల్ చేయను ఏం టెస్టులు అని, ఎందుకంటే మళ్ళీ అది బయాస్ అవుతుంది. సో ఆ 2-3 టెస్టులు పెట్టాడు మనోడికి. పెట్టిన వెంటనే మనోడు తెలిసిన విషయంగా ముక్కుసూటి మనిషి, అసలే కత్తిలాంటి కుర్రాడు. ల్యాప్టాప్ ఇచ్చినప్పుడు రపరపరపడు కిందకి మీదకి చేసేసిండు. లక్కీగా వాడు కూడా ఆశ్చర్యపోయాడు కాసేపు, అరే ఏంట్రా వీడు మొత్తం అన్ని రాసేస్తున్నాడు అని చెప్పేసి. సో మొత్తానికి వాడు పెట్టిన టెస్టులన్నీ పాస్ అయ్యాడు. సో ఎనీ టైమ్ ఇంటర్వ్యూస్లో ఏంటి అన్నట్టు హ్యూమన్ రిసోర్స్ రౌండ్తో పాటు HR రౌండ్తో పాటు మీకు ఏంటంటే 2-3 టెస్టులు ఉంటాయి అనమాట మా దగ్గర. అంటే మా కంపెనీలో చేస్తే సేమ్ ఇట్లాంటి టెక్నాలజీ కంపెనీస్లో కూడా సేమ్ అలానే ఉంటుంది మీకు. సో అట్లా మనోడు పాస్ అయిన వెంటనే వాడికి వెరీ నెక్స్ట్ డే పిలిచాడా, తర్వాత మండేనా? లేదు 14 days. జాబ్ వదిలేయడానికి కూడా 14 days. ముందు జాబ్ పనిచేసేవాడు 14 days పట్టింది వదిలేయడానికి ఆ జాబ్. అంటే 2 weeks నోటీస్ కంపల్సరీ కదా ఇక్కడ. మన ఇండియాలో ఏంటి అంటే 1 month 2 months అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ ఏంటంటే 2 weeks సరిపోతుంది అనమాట. 2 weeks నోటీస్ ఇచ్చేయడము, వదిలేయడము. సో అట్లా ఫైనల్లీ అది అయిపోయిన అమ్మటే మనోడు జాయిన్ అయిపోయాడు. ఇక్కడ ట్విస్ట్ చెప్తాను వినండి. ఏంటి అన్నట్టు వీడు నేను రూమ్మేట్స్ అప్పుడు. అది పెద్ద ట్విస్ట్ అది. అట్లా మేమిద్దరం రూమ్మేట్స్ ఉంటుండే అనమాట. కాదు అంతకు ముందు రూమ్మేట్స్. ఓకే దానికి ముందు సారీ యా ఓకే దానికి ముందు కరెక్ట్. నేను ఆ టైంలో మా మదర్ కెనడా వచ్చేసారని చెప్పేసి నేను సపరేట్గా తీసుకుని వెళ్ళిపోయాను వేరే ఇల్లు. సో అప్పుడు నా పాత రూమ్మేట్ అనమాట. సో మేము ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే బర్గర్ ప్యాటీలు, దాని తర్వాత ఆలు ప్యాటీస్ ఇవన్నీ ఉంటాయి చూసారా, అవి తినడం నేర్పించింది ఈడే. ఏమనంటే ఆలు ప్యాటీస్ తెచ్చుకునేటోళ్ళం. అప్పుడు ఏంటంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేటోళ్ళం కాదు కదా, స్టూడెంట్ టైం అనేసి. సో పెద్ద ఇంత వచ్చేదన్నమాట, ఫ్రోజన్ ఫుడ్ కదా అది తెచ్చేది. ఇంకా ఒక పూట లంచ్ డిన్నర్ ఆపేసేసి అది ఓవెన్లో పెట్టుకునేది, తినేది, పండుకునేది. సో అలా చేసామన్నమాట ఆ టైంలో. సో ఎనీవేస్, సో కంపెనీలోకి వచ్చిన తర్వాత నువ్వు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ హ్యాండిల్ చేసావు. ఎట్లా అంటే ఇప్పుడు సపోర్ట్ చేసావు, దాని తర్వాత మళ్ళీ ఎక్స్టర్నల్ టీమ్ని హ్యాండిల్ చేస్తున్నావు. సో ఎట్లా అంటే నీ జర్నీ ఎలా ఉండింది ఇప్పటివరకు కెనడాలో, అంటే విత్ దిస్ వర్క్?
బేసిక్గా ఫస్ట్ 3 months కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. తర్వాత ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా తెలుసు కదా దాన్ని మేనేజ్ చేయడంలోనే ఉంటుంది జాబ్. ఇంకా తర్వాత వేరే రూల్స్ అంటావు, నీకు శాలరీ పెంచే కొద్దీ నీకు వేరే రూల్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో అది హ్యాండిల్ చేస్తూ ఉంటారు అంతే. ఇంకా మేనేజ్ చేయడమే బేసిక్గా. ఒకసారి ఇంకా మేనేజ్మెంట్కి అలవాటు పడితే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎక్కడ ఏం చేస్తే మన పని తగ్గుతుంది, వేరే వాళ్ళకి పని ఎక్కడ ఇచ్చేస్తే మనం సెట్ అయిపోతుంది, ఎవరికి ఏ పని ఇవ్వాలి అని చెప్పి. బేసిక్గా మనం కాన్సన్ట్రేట్ చేసేది, నేను కాన్సన్ట్రేట్ చేసేది ఇష్యూస్ ఏమున్నాయి మన దాంట్లో, అది సాఫ్ట్వేర్ టీమ్ వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్ళకి ఎలా ఇస్తే ఎంత త్వరలో అయిపోతుంది అనేది నేను కాన్సన్ట్రేషన్ అంతే. ఓకే. సో ఇప్పుడు ఏంటి అన్నట్టంటే బేసికలీ ఇప్పుడు నువ్వు ఇది చేస్తున్నావు కదా, ఇది ఇప్పుడు టెక్నికల్ సపోర్ట్ మేనేజర్ కదా నువ్వు. సో ఎవరన్నా దీంట్లో కెరియర్ డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కోడింగ్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ అదేంది డెవలప్మెంట్ కానీ రాదు, ఓకేనా. 50% ఆఫ్ ద పీపుల్ ఏంటి అన్నట్టంటే వాళ్ళు మేనేజ్మెంట్ స్టడీస్కి వస్తారు, లేకపోతే దీనికి వస్తారు, ఏది ఏమన్నా ఎన్వైర్మెంటల్ స్టడీస్కి, మేనేజ్మెంట్ స్టడీస్కి, లేకపోతే మనకి నాన్ టెక్నికల్ సైడ్ స్టడీస్కి వస్తారు. సో ఇట్లాంటి వాళ్ళకి అంటే ఒకవేళ నువ్వు ఇప్పుడు నువ్వు వచ్చిన కెరియర్ అంటే హౌ డూ యూ థింక్ ఇది ఒకవేళ కరెక్ట్ చాయిస్ ఆఫ్ కెరియర్ వాళ్ళకి? అండ్ ఇంకోటి ఏంటంటే దీంతో ఫాలోఅప్ క్వశ్చన్ ఏంటి అన్నట్టంటే ఇట్లాంటి టెక్నికల్ సపోర్ట్ రోల్స్ అనేటివి నీకు వేరే కంపెనీస్ కూడా ఆఫర్ చేస్తాయి ఇక్కడ, అంటే కెనడాలో. ఒకవేళ కెనడాకి వస్తే ఇన్బౌండ్ కెనడా, యూఎస్లో అయితే చాలా ఉన్నాయి, బట్ కెనడాలో కూడా మీకు ఇక్కడ చాలా దొరుకుతాయి. ఎందుకంటే కస్టమర్ సర్వీస్ అనేది ఎక్కడైనా ఒక పెద్ద ఇండస్ట్రీ బేసిక్గా. కస్టమర్ కంఫర్ట్, కస్టమర్ ఇండస్ట్రీ, తర్వాత కస్టమర్ సపోర్ట్. నువ్వు ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే, ఏ కంపెనీకి వెళ్ళినా సరే, ప్రోడక్ట్ అమ్ముతున్నారు అంటే ప్రోడక్ట్ నుంచి నీకు ఏదైనా ఇష్యూ గ్యారంటీగా వస్తుంది. ఒక ఇష్యూ అనేది దేనివల్లన్నా కానీ. సో వాళ్ళు కస్టమర్ సపోర్ట్కి హెల్ప్ చేయాలి బేసిక్గా, వాళ్ళకి ఇష్యూ రాకుండా చూడాలి. సో ఆటోమేటిక్గా అది ఒక పెద్ద ఇండస్ట్రీ బేసిక్గా. సో అది కెనడా కానీ, యూఎస్ కానీ, ఇండియా కానీ. ఎందుకు ఇండియాలో మనకి చాలా కాల్ సెంటర్లే ఉన్నాయి కదా దీని మీద. అంటే ఇండియాలో అంటే అది అవుట్ సోర్స్ చేసినావు కదా. సో బేసిక్గా ఇక్కడ జాయిన్ అయినా కూడా నీకు ఏ కంపెనీలో అయినా అవసరం. కాకపోతే నేను చేసేది ఎక్స్టెన్సివ్గా డిఫరెంట్. ఎందుకంటే నేను బేసిక్గా కాల్స్ గీల్స్ తీసుకోను. నేనంతా నా మేజర్ టాస్క్ ఏంటంటే బేసిక్ ఒక కస్టమర్కి ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూ ఏంటి, దాన్ని రీప్రొడ్యూస్ చేయగలుగుతామా లేదా, చేస్తే అది ఎంత లోపల సాల్వ్ అవుతుంది. అది బేసిక్గా బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, నీకు డబ్బులు వస్తున్నాయా లేదా, ఒకవేళ డబ్బులు ఎందుకు పోయినాయి, ఒకవేళ పోతే దానికి ఎలా రావాలి బ్యాక్కి, లేకుంటే నాకు ఎందుకు డబ్బులు ఎక్స్ట్రా కట్ చేశారు, వీటన్నిటి మీద ఉంటుంది. సో మన ట్రైన్ ఆఫ్ జాబ్లో నీకు చాలా దొరుకుతుంది. ఎందుకంటే మనలాంటి కంపెనీస్, తర్వాత ఏ ప్రోడక్ట్ అమ్మిన కంపెనీ అయినా బేసిక్గా నా టైప్ ఆఫ్ జాబ్ అదొక టెస్టర్ కింద వస్తుంది, తర్వాత అది సేమ్ టైం అదొక మేనేజర్ కిందకి వస్తుంది, ఒక సెమీ డెవలపర్ కిందకి వస్తుంది. సో ఇలా చాలా చాయిసెస్ ఉంటాయి అనమాట. సో మరి గ్రోత్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు టెక్నికల్ సపోర్ట్ మేనేజర్, దాని తర్వాత ఆఫ్ కోర్స్ నీ గ్రోత్ ఎలా ఉంటుందో నాకు ఐడియా ఉంది. బట్ వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్? అంటే నాకైతే ఐడియా ఉంది, నీ మొత్తం గ్రాఫ్ అంతా నాకు తెలుసు. అంటే ఏ పొజిషన్, ఎప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పేసి ఐ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా. అంటే ఏ టైంలో నీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి ఏమేమి రోల్స్ ఇవ్వాలనేసి. బట్ ఒకవేళ ఒక క్యాండిడేట్ పర్స్పెక్టివ్లో ఒకవేళ నువ్వు అనుకుంటే, అంటే ఇప్పుడు నువ్వు ఒక టెక్నికల్ సపోర్ట్ మేనేజర్, నీకేం ఆలోచన వస్తుంది అంటే ఓకే దీని తర్వాత నేను ఏం చేయొచ్చు అని చెప్పేసి? బేసిక్గా నా గ్రోత్ ఎలా ఉందంటే ఈ కంపెనీలో జాయిన్ తర్వాత టెక్నికల్ సపోర్ట్, తర్వాత ఒక 1.5 year తర్వాత టెక్నికల్ సపోర్ట్ మేనేజర్. ప్రస్తుతానికి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ పొజిషన్స్ అంటే మనకి రిటెన్షన్ కూడా చేసావు కదా నువ్వు, చెప్తున్నాను. అవి కూడా రిటెన్షన్ ఈజ్ ఆల్సో ఏ పొజిషన్. అది నేను చేసిన ఎక్స్టెన్సివ్ గురించి చెప్తున్నా. ఇప్పుడు ప్రతి పొజిషన్ గురించి చెప్పుకోవాలంటే నేను టెస్టింగ్ చేసా, నేను ఆటోమేటిక్ అదేంటి అవన్నీ చెప్పుకుంటూ పోతే ఆ వీడియో దాని మీదనే అవుతుంది ఇంకో 2-3 గంటలు. రీసెంట్ గా రూల్స్ చేంజ్ చేశారంట. ఇప్పుడే మనము బార్డర్ క్రాస్ చేసి యూఎస్ నుంచి కెనడాకి వచ్చాము. సో అందవే ఇంటికి వెళ్తున్నాం. సో కెనడా వాళ్ళు ఏంటి అన్నట్టంటే ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఒక్కసారి కాలేజ్ మీద ఇక్కడికి వస్తారు కదా, ఏదో ఒక కాలేజ్ అప్లై చేసుకునేసేసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ కాలేజ్ చేంజ్ చేసుకోలేరంట. ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ స్టూడెంట్ పర్మిట్ మళ్ళీ అప్లై చేయాలంట. ఈ రూల్స్ అన్నీ పెట్టి ఏం లేదు, వాళ్ళ బ్లడ్లు ఆగుతుర్రు అంతే. చదువుకోవడానికి వచ్చిన వాడిని అంతే పట్టి జలగలా పీడుతూ ఉంటారు. ఏమంటారా? అంతే కదా. ఇది ఎవరు పంపించారు ఇప్పుడు నీకు? మా గ్రూప్. ఎస్, మీది ఒక దండోపల్యమా?
మై గుడ్నెస్, సరిపోయింది. సో మొత్తానికి అది సంగతి. సరే కౌశిక్, అది వదిలేసి ఇప్పుడు ఇంత టఫెస్ట్ సిచ్యువేషన్ ఉంది కదా కెనడాలో లేకపోతే యూఎస్లో, ఇందాక వేరే అబ్బాయితో మాట్లాడాం యూఎస్లో. సో నీకేమనిపిస్తుంది, లైక్ ఈజ్ ఇట్ అ రైట్ టైం టు కమ్ టు కెనడా? అంటే కెనడాకి రావడానికి కానీ లేకపోతే యూఎస్కి వెళ్ళడానికి కానీ ఇది రైట్ టైమా? ఎందుకంటే చాలామంది అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది అడిగారు నన్ను ఏంటి అన్నట్టంటే, భయ్యా ఈ టైంలో కరెక్ట్గా రావచ్చా లేదా, వస్తే మా ఛాన్సెస్ ఏంటి అనేసి. ఓన్లీ వర్క్ పర్మిట్ మీద రావాలి. ఓన్లీ వర్క్ పర్మిట్? ఓన్లీ వర్క్ పర్మిట్ అనేది అవ్వదు కదా గురు. అదంటే ఇంకా పట్టాలి ఎవరు కొన్ని. ఇప్పుడు వర్క్ పర్మిట్ తప్ప ఇంకొక ఆప్షన్ కనపడట్లేదు. ఇంకా స్టూడెంట్స్కి ఇంకా పిఆర్ రావడం గగనమే. స్టూడెంట్స్కి పిఆర్ రావడం గగనం. ఎందుకు ఇప్పుడు రేపు గవర్నమెంట్ మారితే వస్తుంది కదా. గవర్నమెంట్ మారితే వాడు ఎట్లుంటాడో వాడికి తెలియదు కదా. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు స్టూడెంట్స్ అందరినీ ఎక్కేస్తున్నాడు కదా వాడు డైరెక్ట్గా. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ వాడి మీద కోపం ఉంది. ఎంతమందిని తీసుకొస్తుండు, రెఫ్యూజీస్ ఇంతమందిని తీసుకొస్తుండు. అంటే నువ్వు అనేది ఇప్పుడు కన్సర్వేటివ్స్ గురించి మాట్లాడుతున్నావు. కన్సర్వేటివ్స్ అని కాదన్న, ఇప్పుడు బేసిక్ అపోజిషన్ కూడా వాళ్ళని అదే పాయింట్అవుట్ చేస్తున్నారు కదా. పాయింట్అవుట్ చేస్తుంది, కరెక్ట్. క్లారిటీ చెప్తున్నారు బాబు, మనోళ్ళకి ఫస్ట్ ఉన్నోళ్ళకి దిక్కు లేదు. నువ్వు రెఫ్యూజీస్ ని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నావు, నువ్వు స్టూడెంట్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తున్నావు, అన్ని వాళ్ళకి పెడుతుంటే ఇప్పుడు ఉన్నోళ్ళు ఏం చేయాలి? ఉన్నోళ్ళు తీసుకొని దొబ్బేస్తున్నారు. అడిగేది ఎవరు? అపోజిషన్ వాళ్ళు. ఓకే, కెనడాలో 2 మేజర్ పార్టీస్, కన్సర్వేటివ్స్, లిబరల్స్. ప్రజెంట్ కెనడాని రూల్ చేస్తుంది జస్టిన్ ట్రూడో వచ్చేసేసి తను లిబరల్ అనమాట. సో లాస్ట్ 10 years నుంచి మనోడే చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి అన్నట్టంటే ట్రూడో మీద చాలా వ్యతిరేకత వచ్చేసింది. సో దానివల్ల ట్రూడో ఏంటి అన్నట్టంటే ప్రో ఇమిగ్రేషన్ అనమాట. సో బయట నుంచి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. కానీ కన్జర్వేటివ్స్ ఏంటి అన్నట్టంటే కొద్దిగా తెల్లోళ్ళకి ఫేవరబుల్ అదంతా కూడా. సో నాట్ షూర్, నాట్ తెల్లోళ్ళు బట్ కెనేడియన్స్కి ఎస్. సో వాళ్ళు నిజంగా దాన్ని ఏమంటారు, మనకి హెల్ప్ చేస్తారా లేదా అనేది తెలియదు. సో కాబట్టి బేసికలీ ఏంటి అన్నట్టంటే ఈ టైంలో బెస్ట్ టైం ఏంటి అన్నట్టంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రావడం బెస్ట్ టైం అంటాను నేనైతే. ఏమంటాను? ఎలక్షన్స్ ఈసారి ట్రూడో ఓడిపోతాడు, అది 100% షూర్. అందుకే వాడు సక్సెసర్ ని కూడా పాటించలేదు. ఇప్పుడు ఏంటది? సక్సెసర్ ఉంటాడు చూసినా? ఎస్ ఎస్ ఎస్. వీళ్ళందరూ 10-15 years కదా ప్రైమ్ మినిస్టర్ కి చేయాల్సి. 10 years చేస్తారు టెక్నికల్. ఎస్. సో అందుకనే ఇప్పుడు ట్రూడో ఎందుకు పెట్టిస్తాడు, నెక్స్ట్ ఒకవేళ పెట్టిండు అనుకో ఇంకా వాడి జీవితంలో గెలవడు అని పార్టీ కూడా అందుకే పెట్టనిస్తలేదు. ఎవరు ఒప్పుకుంటలేరు కూడా. అంటే బేసికల్లీ నువ్వు అన్నదాని ప్రకారం చూసుకుంటే సో బెస్ట్ ఆప్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ అయిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసి, కానీ మాక్సిమం అప్పుడు వర్క్ పర్మిట్ కిందనే రావాలి, ఇంకొక ఆప్షన్ లేదు. స్టూడెంట్స్ కింద వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు స్టూడెంట్స్ కోసం ఏమైనా చేస్తారు అనేది హైలీ అన్పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు స్కోర్ ఆటోమేటికల్ 500 అబౌవ్ ఉంది. లాస్ట్ మొన్న వచ్చిన డ్రా 790 points. అదే అన్న 500 అబౌవ్ ఉంది. 500 అబౌవ్ రీచ్ అవ్వడం అంటే వితౌట్ PNP ఇట్స్ ఇంపాసిబుల్. కౌశిక్, నీకు పిఆర్ వచ్చినప్పుడు పాయింట్స్ లిమిట్ ఎంత ఉంటుంది అది చెప్పు? 480. నాకు వచ్చినప్పుడు 498 పాయింట్స్ కట్ ఆఫ్. అంత నా తర్వాత 75 కూడా వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు చాలా అంటే అప్పుడు కూడా సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంటే ఇప్పుడు ఇంత హంగ్ అయ్యి ఉండేది కాదు. దాన్ని ఏమంటారు అన్నట్టు ఒకటేసారి ఇక్కడ ఏంటంటే పొద్దున లేచినామంటే రూల్స్ మారిపోతాయి. ఎందుకు మారుతాయో తెలియదు, ఎప్పుడు మారుస్తారో తెలియదు, ఎవడు మారుస్తాడో తెలియదు, మా చదువులు పడేస్తారు. సేమ్ ఇప్పుడు కెనడా కూడా యూఎస్ దానిలాగా వెళ్తుంది బేసిక్గా. ఇంకేముంది, అంతే కరెక్టే. ఏంటి అన్నట్టు ఇంకొన్ని రోజులు అయితే ఇంకా పిఆర్ కార్డులు కూడా ఇచ్చేసి ఆవిడ. సో ఉన్న టైంలో చక్క పెట్టుకోవడం బెస్ట్. అది